పేరు శామ్. నా సొంత ఊరు గవర్నమెంట్ పంచాయతీ మా విలేజ్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు ఒక విలేజ్లో ఒక 114 సంవత్సరాలుగా మా తరతరాల నుంచి మాకు వచ్చినటువంటి ఒక హౌస్ సైట్ ఒకటి ఉంది మాకు. అక్కడ మాకు ఇల్లు ఉండేది. కొంతకాలం క్రితం మేము ఆ ఇల్లును మొత్తం మేము డెమాలిష్ చేసి అక్కడ కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. మేము సడన్గా అనుకోకుండా ఒక లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి అక్కడ తిప్పయ్య అనే వ్యక్తి మా స్థలంలో వచ్చి ఇల్లీగల్గా ఒక 1 సెంట్ ఎంక్రోచ్ చేసినారు. దానికి సంబంధించి నేను అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓ కానీ నేను అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేసి ఫోటోస్ అన్ని పెట్టినాను. కానీ ఆ అబ్బాయి కొన్ని రోజులు దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ఏప్రిల్లో 8న అబ్బాయి మళ్ళీ అక్కడ 1 సెంట్లో అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. ఆ రోజు మళ్ళీ వెంటనే ఇమీడియట్గా మేము ఎంఆర్ఓకి ప్లస్ బీఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు. ఈ సబ్జెక్ట్ విషయంగా ఒక 3 మంత్స్గా నేను ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ నేను తిరుగుతూ నేను ఒక రిక్వెస్ట్ చేసిన వాళ్ళను, మాకు డూప్లికేట్ పట్టా ఒకటి ఇష్యూ చేయండి. మా దగ్గర యాక్చువల్ నా దగ్గర అయితే మాకు పట్టా 1995లో ఒక పట్టా ఇచ్చినారు. ఆ టైంలో మాకు ఇష్యూ చేశారు 29 నెంబరు. దాంట్లో ఆ అబ్బాయి 29 నెంబర్లో 28 అతనిది. 28లో అతను ఇల్లు కట్టుకున్నాడు. అది కాకుండా 29లో అతను ఒక సెంట్ ఎంక్రోచ్ చేసినాడు. సరే, ఆ విషయంగా నేను ఎంఆర్ గారితో మాట్లాడి, సార్ మాకు పట్టా ఉందండి, అతను ఆల్రెడీ పట్టా ఉన్న దాంట్లో ఒక సెంట్ ఎంక్రోచ్ చేసినాడు, కాబట్టి మాకు మీరు న్యాయం చేయండి అని నేను 3 మంత్స్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మాకు డూప్లికేట్ పట్టా ఇష్యూ చేయండి, నేను లీగల్గా ప్రొసీజర్ చెప్పాను. అయితే వీళ్ళు మా ఆఫీస్ ఫైల్ వెతుకుతామని చెప్పారు. వెతికారు, కానీ వాళ్ళకి ఎలాంటి జిరాక్స్ పట్టాస్ ఏం లేవు, డూప్లికేట్ లేవని చెప్పి నాకు డూప్లికేట్ ఇవ్వలేదు. నేను ఇప్పుడు దాదాపు ఒక 3 మంత్స్గా తిరుగుతూనే ఉన్నాను. నాకు ఈ విషయంలో ఎలాంటి న్యాయం జరగలేదు. అక్కడికి ఆ అబ్బాయికి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే బీఆర్ఓ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, మహిళా పోలీస్ కానీ, పోలీసులు, ఎంఆర్ఓ, సర్వేయర్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అతనికి ఒక 10 సార్లు అతనికి అక్కడ కట్టద్దని చెప్పారు. పర్సనల్గా ఎంఆర్ఓ గారికి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి ఇక్కడ కట్టద్దండి నేను చెప్పేదాకా కూడా చెప్పినారు. అయినప్పుడు కూడా ఆ అబ్బాయి ఇప్పుడు అసలు ఎలాంటి అక్కడ ఏమీ ఖాళీగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కొద్దిగా గోడలు లేపాడు అతను. దానికి సంబంధించి మేము ఒక డూప్లికేట్ పట్టా మాకు ఇష్యూ చేయండి సార్, మేము లీగల్ పోదామని ఎంఆర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని మీద మాకు ఎంఆర్ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదు. చేస్తాను అంటున్నారు తప్ప మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. దయచేసి ఈ విషయంలో ఎంఆర్ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అతను 2.5 సెంట్ ఉంది. ఇది అతనే అంటాడు, ముందు ఇంట్లో